హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మ చేతి వంట. పచ్చళ్ళ సీజన్ వచ్చేసింది కాబట్టి ఈ వీడియోలో మనం 4 రకాల నిల్వ పచ్చళ్ళని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా పండు మిరపకాయ పచ్చడిని ఎలా పెట్టుకోవాలో చూద్దాము. దానికి 1 కేజీ పండు మిర్చిని తీసుకోండి. పండు మిర్చిని శుభ్రంగా వాష్ చేసుకుని ఆ తర్వాత పొడిగుడ్డతో తుడిచి ఎండలో ఒక 10 లేదా 15 నిమిషాల పాటు ఎండబెట్టుకోండి. ఈ పండు మిర్చిలో ఉండే వాటర్ మొత్తం డ్రై అయిపోయేంత వరకు ఆరబెట్టుకున్న తర్వాత వీటి తొడిమలను తీసేసుకోండి. పండు మిర్చిని మరీ ఎక్కువసేపు ఉంచకూడదు. అలా చేస్తే పండు మిర్చిలో ఉండే వాటర్ అంతా డ్రై అయిపోతుంది. 1 కేజీ పండు మిర్చికి 1/4 కేజీ కల్లుప్పుని తీసుకుని కల్లుప్పులో ఉండే వాటర్ పోయేటట్టుగా దీన్ని కూడా ఎండలో పెట్టుకోండి. తర్వాత ఇందులోకి 200 నుండి 250 గ్రాములు కారానికి తగినట్టు మనం ఇక్కడ చింతపండుని తీసుకోవాలి. చింతపండులో ఉండే పిక్కలు పీచు మొత్తాన్ని తీసేసుకుని పెట్టుకోండి. ఇప్పుడు పండు మిర్చిని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా ముక్కలుగా కట్ చేసుకుని ఒక మిక్సీ జార్లోకి ఈ పండు మిర్చిని యాడ్ చేసుకోండి. సగం యాడ్ చేసుకుని ఈ విధంగా కోర్స్గా బ్లెండ్ చేసుకుని ఇందులోనే మనం పీచు పిక్కల్ని తీసేసుకున్న చింతపండుని అలాగే కల్లుప్పుని కూడా యాడ్ చేసుకుని ఒకసారి బ్లెండ్ చేసుకోండి. ఇది కొంచెం బ్లెండ్ అయిన తర్వాత ఇందులోకి మిగిలిన పండు మిర్చిని కూడా యాడ్ చేసుకుని కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా పండు మిర్చిని ఉప్పుని అలాగే చింతపండుని కూడా పూర్తిగా ఇలా బ్లెండ్ చేసుకుని ఈ మిశ్రమాన్ని ఒక ఎయిర్టైట్ కంటైనర్లో ఒక రోజంతా ఉంచండి. నెక్స్ట్ డే మూత ఓపెన్ చేసి ఒకసారి మొత్తాన్ని కలుపుకోండి. ఇప్పుడు ఈ పండు మిర్చి మిశ్రమాన్ని మళ్ళీ తిరిగి మిక్సీ జార్లో యాడ్ చేసుకుని మెత్తగా బ్లెండ్ చేసుకోండి. మరీ మెత్తగా సాఫ్ట్గా పేస్ట్లా కాకుండా కొంచెం కోర్స్గా బ్లెండ్ చేసుకోండి. ఇలా పచ్చడిని రుబ్బుకునే ముందు ఒక 2 వెల్లుల్లి గడ్డల్ని తీసుకుని వాటిని కూడా ఒక ప్లేట్లో పెట్టుకుని కొద్దిసేపు ఒక 10 నిమిషాల పాటు ఎండలో ఉంచి వాటిని కూడా మీరు తొక్క ఒలుచుకున్నా పర్వాలేదు, తొక్క ఒలుచుకోకపోయినా పర్వాలేదు, వీటిని కూడా ఒక మిక్సీ జార్లో యాడ్ చేసుకుని బ్లెండ్ చేసుకోండి. ఇలా బ్లెండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. అలాగే ఒక ప్యాన్లో 2 టీ స్పూన్ల ఆవాలు 2 టీ స్పూన్ల మెంతుల్ని దూరగా ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో వేయించేసి దీన్ని కూడా ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకుని పెట్టుకోండి. ఇప్పుడు ఈ వెల్లుల్లి ముద్దని అలాగే ఈ ఆవాలు మెంతి పిండిని కూడా ఈ పచ్చళ్ళలోకి యాడ్ చేసేసుకోండి. ఇలా అంతా కూడా యాడ్ చేసేసుకుని మొత్తం ఒకసారి కలిపేసుకోండి. ఇలా పచ్చడి మొత్తాన్ని కలిపేసుకున్న తర్వాత దీన్ని ఎయిర్టైట్గా ఉండే గాజు సీసాలో కానీ లేదా ప్లాస్టిక్ డబ్బాలో కానీ పెట్టుకోండి. గాజు సీసాలో అయితే మరీ మంచిది. ఇలా స్టోర్ చేసుకుంటే మనకి 1 ఇయర్ పాటు ఈ పచ్చడి పాడవకుండా ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకి ఎంత కావాలంటే అంత కొంచెం తీసుకుని దీన్ని తాలింపు పెట్టుకుంటే ఈ పండుమిర్చి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని సర్వ్ చేసుకున్నా చాలా బాగుంటుంది. ఈ పచ్చడిని మనం ఇప్పుడు తాలింపు ఎలా పెట్టుకోవాలో చూద్దాం. ఇక్కడ నేను 1 కప్పు దాకా పచ్చడిని తీసుకున్నాను. దానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకుని అందులో 1 టీ స్పూన్ ఆవాలు, కొద్దిగా జీలకర్ర, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా వెల్లుల్లి రెబ్బల్ని తలకొట్టి యాడ్ చేసుకోండి. అలాగే 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, వీటన్నిటిని కూడా యాడ్ చేసేసుకుని కొద్దిగా తాలింపు వేగిన తర్వాత మనం పక్కకు తీసుకున్న ఈ పచ్చడిని కూడా ఇందులో యాడ్ చేసేసుకుని మొత్తం ఒకసారి కలుపుకోండి. ఒక 2 నిమిషాల పాటు ఉంచేసి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని సర్వ్ చేసుకోవడమే. సో పండుమిర్చి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూసాం కదా. ఇప్పుడు గోంగూర పండుమిర్చి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికి ముందుగా స్టవ్ మీద ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ మెంతుల్ని యాడ్ చేసుకుని దోరగా వేయించుకుని ఈ మెంతులు ఆవాల్ని మిక్సీ జార్లో యాడ్ చేసుకుని ఫైన్గా పౌడర్ చేసుకుని పెట్టుకోండి. ఇప్పుడు ఒక 10 కట్టలు మీడియం సైజులో ఉండే 10 కట్టల గోంగూరని తీసుకుని వాటిని ఆకుల్ని ఈ విధంగా తీసేసుకోండి. ఆకుల్ని శుభ్రంగా వాష్ చేసుకోండి. వాటర్లో వాష్ చేసుకుని పొడిగుడ్డ మీద వేసి ఎండలో పూర్తిగా డ్రై అయిపోవాలి. అస్సలు వాటర్ అనేది ఉండకూడదు. అలా పూర్తిగా డ్రై చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఆకుల్ని స్టవ్ మీద ఒక ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకుని అందులో ఈ ఆకుల్ని ఉంచి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ ఆకులన్నీ కూడా చక్కగా వేగిపోయి ఆయిల్లో డ్రైగా ఫ్రై అయిపోయేటట్టుగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా వేగిపోయిన తర్వాత కొంచెం చెమ్మచెమ్మగా ఉన్నప్పుడే ఇందులో ఒక 20 గ్రాముల చింతపండుని కూడా యాడ్ చేసుకోండి. పచ్చళ్ళలోకి కొంచెం చింతపండు కూడా యాడ్ చేస్తే బాగుంటుంది. చింతపండు మెత్తగా అయిపోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఈ విధంగా గోంగూర అంతా కూడా బాగా వేగిన తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు దీనికోసం 1/2 కేజీ పండుమిర్చిని తీసుకోండి. 1/2 కేజీ పండుమిర్చిని మిక్సీ జార్లో యాడ్ చేసుకుని ముక్కలుగా చేసుకుని యాడ్ చేసుకోండి. ఇందులోనే ఒక 100 గ్రాముల కల్లుప్పుని యాడ్ చేసుకుని బ్లెండ్ చేసుకోండి. ఇలా ఉప్పుని పండుమిర్చిని కూడా కోర్స్గా బ్లెండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. తర్వాత అదే మిక్సీ జార్లో మనం
మగ్గించి పెట్టుకున్న ఈ గోంగూర చింతపండు మిశ్రమాన్ని కూడా వేసి మెత్తగా బ్లెండ్ చేసేసుకోండి. ఇప్పుడు దీన్ని కూడా ఆ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇప్పుడు ఒక స్పూన్ తీసుకుని మొత్తం అంతా కూడా కలిసేటట్టుగా బాగా కలుపుకోండి. రెండు కలిపి బ్లెండ్ చేసేస్తే సరిగా బ్లెండ్ అవ్వదు కాబట్టి మనం ఇలా చేస్తున్నాం. ఇందులోనే మనం తయారు చేసి పెట్టుకున్న మెంతులు ఆవాల పిండి కూడా యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు మళ్ళీ దీన్ని మిక్సీ జార్లో యాడ్ చేసుకుని మెత్తగా బ్లెండ్ చేసుకోండి. మీకు ఎలాగ నచ్చితే అలా, కొంచెం కోర్స్గా కావాలంటే కోర్స్గా, లేదా మెత్తగా కావాలంటే మెత్తగా బ్లెండ్ చేసుకోండి. ఇలా బ్లెండ్ చేసుకుని మళ్ళీ ఆ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని ఒక గుప్పెడు లేదా 2 వెల్లుల్లి గడ్డల్ని తీసుకుని వాటిని కూడా ఇలా మిక్సీ జార్లో యాడ్ చేసేసుకుని ఆ వెల్లుల్లి పాయల్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు మొత్తం కలిపేసుకుని 8గా ఉండే సీసాలో పెట్టేసుకుంటే ఇది కూడా మనకి 1 ఇయర్ పాటు పాడవకుండా ఉంటుందన్నమాట. దీన్ని మనం కొంచెం కొంచెంగా తీసుకుని తాలింపు పెట్టుకుని ఎప్పుడంటే అప్పుడు సర్వ్ చేసుకోవచ్చు. సేమ్ మనం పండుమిర్చికి ఎలా తాలింపు పెట్టుకున్నామో అదేవిధంగా ఇది కూడా తాలింపు పెట్టేసుకుని సర్వ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇన్స్టెంట్ టమాటా పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికి 1 కేజీ దోరగా పండిన టమాటా పళ్ళని తీసుకోండి. వీటిని శుభ్రంగా వాష్ చేసుకుని తడి లేకుండా ఎండలో కొద్దిసేపు ఆరబెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్లో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకుని ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఈ టమాటాలని యాడ్ చేసుకోండి. 1 కేజీ టమాటాలని యాడ్ చేసేసుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు మగ్గించండి. ఈలోపు ఒక 50 గ్రాముల చింతపండును తీసుకుని అందులో ఉండే పీచు పిక్కల్ని తీసేసి శుభ్రం చేసుకోండి. ఈ చింతపండుని మనం టమాటాలు పులుపుని బట్టి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ టమాటాలు పుల్లవి తీసుకున్నాం కాబట్టి చింతపండుని 50 గ్రాములు మాత్రమే తీసుకుంటున్నాము. కొంచెం చప్పగా ఉండే టమాటాలు కనుక మీరు తీసుకున్నట్లయితే పులుపు ఇంకొంచెం ఎక్కువ పడుతుంది. ఇప్పుడు ఈ శుభ్రం చేసుకున్న చింతపండుని కూడా యాడ్ చేసేసుకుని ఈ టమాటాల్లో ఉండే గుజ్జుతోనే వీటిని మగ్గించేసేయాలి. చింతపండు మెత్తగా మగ్గిపోవాలి. అలాగే టమాటాల్లో ఉండే వాటర్ మొత్తం ఎగిరిపోయి కొంచెం దగ్గరికి గుజ్జుగా అయిపోయేంత వరకు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దగ్గరికి చేసుకోవాలి. ఇలా దగ్గరికి చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లారనివ్వండి. కంప్లీట్గా చల్లారిపోవాలి. ఈ టమాటా చింతపండు మిశ్రమం చల్లారిపోయేలోపు ఒక 1/2 కప్పు వెల్లుల్లిపాయల్ని తీసుకుని ఎండలో వేసి కొంచెం సేపు ఉంచి దానిపైన ఉండే తొక్కు మొత్తాన్ని తీసేసుకోండి. అలాగే ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసి దోరగా వేయించండి. ఒక 2 నిమిషాల పాటు వేయించేసి ఈ మెంతులు ఆవాల్ని కూడా ఫైన్గా పౌడర్ లాగా బ్లెండ్ చేసేసుకుని పెట్టుకోండి. ఒక మిక్సీ జార్లో యాడ్ చేసేసుకుని బ్లెండ్ చేసేసుకోండి. ఆ తర్వాత మనం టమాటా చింతపండు గుజ్జు ఉంది కదా, దాన్ని చల్లారిపోయిన తర్వాత ఇందులోకి యాడ్ చేసేసుకోండి. దీంతో పాటుగా మనం తొక్కవలిచి పెట్టుకున్న వెల్లుల్లిపాయ రెబ్బల్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ మొత్తం మిశ్రమాన్ని ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఫైన్గా పేస్ట్లా బ్లెండ్ చేసేసుకోండి. ఇలా బ్లెండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులోకి ఒక 50 గ్రాముల ఎండు కారాన్ని యాడ్ చేసుకోండి. అలాగే రుచికి సరిపడా ఉప్పు, అంటే దాదాపుగా ఒక 75 గ్రాముల దాకా పడుతుంది. సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకుని మొత్తాన్ని ఒకసారి కలుపుకోండి. ఈ కారం ఉప్పు పచ్చడితో బాగా కలిసిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకుని మీకు కారం సరిపోకపోయినా ఉప్పు సరిపోకపోయినా తిరిగి యాడ్ చేసుకోవచ్చు. అలా యాడ్ చేసుకుని టేస్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఈ పచ్చడిని తాలింపు పెట్టుకుందాం. దానికి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులో 6 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోండి. మనం పచ్చళ్ళకి నువ్వుల నూనె కానీ లేదా గ్రౌండ్నట్ ఆయిల్ కానీ యూస్ చేసుకోవచ్చు. ఈ ఆయిల్లో తలకొట్టుకున్న వెల్లుల్లి రెబ్బల్ని ఒక 5 లేదా 6 యాడ్ చేసుకుని ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రని వేయండి. అలాగే ఎండుమిర్చి ఒక 5 లేదా 6 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకుని కూడా వేసి తాలింపు కొంచెం వేగిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న ఈ పచ్చడిని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. మనం పచ్చళ్ళు ఎప్పుడు చేసుకునేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం తయారు చేసేటప్పుడు ఎక్కడా కూడా తడి అనేది తగలకుండా చూసుకోవాలి. అలాగే పచ్చడి నిల్వ ఉండడానికి ఆయిల్ పైకి తేలే విధంగా ఆయిల్ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పచ్చి మామిడికాయ తురుముతో నిల్వ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికి ముందుగా మీడియం సైజు ఉండే బాగా ముదిరిన మామిడికాయల్ని ఒక 10 తీసుకోండి. వాటిని శుభ్రంగా వాటర్లో వాష్ చేసుకుని తడి లేకుండా బాగా ఆరబెట్టుకున్న తర్వాత దీనిపైన ఉండే చెక్కుని ఈ విధంగా తీసేసుకోండి. ఇలా అన్ని మామిడికాయ చెక్కుల్ని కూడా తీసేసుకుని వీటిని మనం తురుముకోవాలి. తురుముకునే మిషన్ సహాయంతో మనం క్యారెట్ తురుముకునే మిషన్ ఉంటుంది కదా, దాంతో ఈ విధంగా తురుముకోవాలి. కొంచెం పెద్ద హోల్స్ ఉంటాయి కదా, అటు సైడ్ తురుముకుంటే కొంచెం పెద్ద తురుము వస్తుందన్నమాట. ఇలా అన్ని మామిడికాయల్ని కూడా తురిమేసుకున్న తర్వాత
మంచి ఎండ వస్తున్న రోజున ఒక ప్లాస్టిక్ కవర్ వేసి దానిపైన ఈ తురుముకున్న ఈ మామిడి తురుము మొత్తాన్ని కూడా వేసుకుని ఎండబెట్టుకోవాలి. ఒక 6 లేదా 8 గంటల పాటు పూర్తిగా డ్రై అయిపోయేంత వరకు ఎండబెట్టుకోవాలి. ఈ మామిడి తురుము నుంచి అడుగున వాటర్ వస్తుంది, అందులోంచి కూడా ఈ తురుము మొత్తాన్ని కూడా బాగా పిండేసుకుని ఎండబెట్టుకోవాలి. ఇలా మామిడి తురుము మొత్తాన్ని కూడా పిండేసుకున్న తర్వాత లాస్ట్లో మిగులుతుంది కదా వాటర్, ఆ వాటర్ని అలాగే ఈ తురుముని కూడా ఒక రోజంతా పూర్తిగా ఎండనివ్వండి. సో ఈ మామిడి తురుముకి తగ్గట్టు ఒక 1/2 kg కల్లుప్పుని కూడా ఎండలో పెట్టుకుని ఆరనివ్వండి. ఇలా ఎండపెట్టడం వల్ల ఇందులో చెమ్మ ఏదైనా ఉంటే పోతుంది. ఈ కల్లుప్పుని కూడా ఫైన్ పౌడర్ లాగా బ్లెండ్ చేసేసుకుని పెట్టుకోండి. ఒక రోజంతా ఎండిన తర్వాత మామిడి తురుము ఈ విధంగా తయారవుతుంది. కరెక్ట్ క్వాంటిటీస్లో రావడం కోసం నేను 1 కప్పుతో ఈ మామిడి తురుముని కొలిస్తే ఒక 8 కప్పుల దాకా వచ్చింది. ఈ 8 కప్పుల ఈ మామిడి తురుముకి మనం క్వాంటిటీస్ చూస్తున్నాము. మామిడి తురుము పిండేసిన తర్వాత మిగిలిన వాటర్ ఉంటుంది కదా, దాన్ని కూడా ఈ ముక్కల్లోకి యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇందులో ఆ 8 కప్పులకు గాను 2 కప్పుల బ్లెండ్ చేసుకున్న సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ఆవపిండి. ఆవాల్ని దోరగా వేయించేసి ఫైన్గా పౌడర్లా చేసేసుకుంటే ఆ ఆవపిండి వచ్చేస్తుంది. అది 1 టేబుల్ స్పూన్. మెంతి పొడి 2 టేబుల్ స్పూన్లు. ఈ తురుము పచ్చడికి మెంతి పొడి ఎక్కువ యాడ్ చేసుకోవాలి. సో ఆవపిండి 1 టేబుల్ స్పూన్, మెంతి పిండి 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకుని ఒకసారి అంతా కలిసేటట్టుగా కలుపుకోండి. ఇవి అంతా కలిసిపోయిన తర్వాత మనం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులో 3 కప్పుల ఆయిల్ని యాడ్ చేసుకుని వేడి చేయండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మెంతులు యాడ్ చేసుకోండి. ఇందులోనే మనం తొక్క ఒలిచి పెట్టుకున్న ఒక 15 వెల్లుల్లి రెబ్బలను కూడా యాడ్ చేసుకుని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ ఆయిల్ని కొంచెం చల్లారనివ్వండి. కొద్దిగా చల్లారిన తర్వాత ఇందులోకి 2 కప్పుల మనం పచ్చళ్ళు తయారు చేసుకోవడానికి కారం సపరేట్గా బయట దొరుకుతుంది, అది కారం తక్కువ ఉంటుంది. సో ఆ కారాన్ని 2 కప్పులు యాడ్ చేసుకుని అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఆ కారం నూనెని మనం కలిపి పెట్టుకున్న మామిడి తురుము మిశ్రమంలో యాడ్ చేసేసుకుని మొత్తం ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని ఒక రోజంతా అలా ఉంచండి, మూత పెట్టేసి ఉంచేసేయండి. ఆ తర్వాత మనకి ఆయిల్ ఈ విధంగా పైకి తేలుతుందనమాట. అప్పుడు మీకు సాల్ట్ సరిపోకపోయినా, కారం సరిపోకపోయినా యాడ్ చేసుకోవచ్చు. అలాగే మీకు ఆయిల్ సరిపోకపోయినా కొంచెం గోరువెచ్చ చేసుకుని ఆయిల్ని కూడా యాడ్ చేసేసుకుని ఒక గాజు సీసాలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని పైకి ఈ విధంగా ఆయిల్ తేలేటట్టుగా మనం పచ్చడిని స్టోర్ చేసుకోవాలి. అప్పుడు మనకి పచ్చడి 1 సంవత్సరం పాటు పాడవకుండా ఫ్రెష్గా ఉంటుంది. దీన్ని మనం ఇంకేమీ తాలింపు పెట్టనవసరం లేదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం కొంచెం బయటికి తీసుకుని సర్వ్ చేసుకోవచ్చు. ఈ మామిడి తురుము పచ్చడికి పుల్లటి మామిడికాయలు తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఈ పచ్చడిని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయడం మర్చిపోకండి.